బట్ దాని ప్రామినెన్స్ ఏంటి చెప్పండి చాలు. తులసి గబాడ్ ఇండియాకి ఎందుకు వచ్చారు? వెరీ ఇంపార్టెంట్. సరే రైసీనా డైలాగ్లో పార్టిసిపేట్ చేశారు, బట్ ఆమె రావాలని ఏం లేదు. షీ కూడా సెంటర్ డెప్యూటీ ఆర్ సంబడి లైక్ దట్, ఈవెన్ క్యాష్ పటేల్ కూడా కమ్. కానీ ఆమె ఎందుకు వచ్చిందంటే షీ ఈజ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈవెన్ క్యాష్ పటేల్ ఆమెకి రిపోర్ట్ చేస్తుంది. తులసి గబాడ్ ఎందుకు వచ్చిందంటే ఒక మీరు చెప్పినట్లు చైనా, పాకిస్తాన్, మన ఒకవైపు నుంచి ఇరాన్, ఇంకోవైపు బంగ్లాదేశ్. ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, దాని పెద్ద గొడవ అయింది బంగ్లాదేశ్లో, అది హిందువులను చంపేస్తున్నారని చెప్పేసి. సో మైనారిటీస్ అని చెప్పారు, హిందువులు అని చెప్పలేదు. చాలా మటుకు ఇస్లామిక్ టెర్రరిజం వ్యతిరేకం ట్రంప్ అని చాలా క్లియర్గా అతను చెప్పేశారు. ఐఎమ్ అగేన్స్ట్ ఇస్లామిక్ టెర్రరిజం. ఈ హమాస్ని కొట్టాలంటే కొట్టండి, ప్రాబ్లం లేదు. హూతీలు కొట్టాలని కొట్టండి, మేమే కొట్టేస్తాం. ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు, మీరు గిట్ట తలలేపి మీరు ఏమైనా మిసైల్ ఫైర్ చేస్తే ఇజ్రాయెల్ మీద మొత్తం మిమ్మల్ని ధ్వంసం చేస్తారు. అక్కడ లెబనాన్లో హెజ్బుల్లా ఇస్ ఫినిష్డ్. సో అమెరికన్ ఈకోసిస్టంలో జరిగిన మీటింగ్లో మీరు చెప్పినట్లు ఏం జరిగింది అక్కడ ఏం చెప్పలేం, కానీ లాట్ ఆఫ్ గివ్ అండ్ టేక్ ఉండొచ్చు దాంట్లో. మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళతో షేర్ చేయడం, వాళ్ళ దగ్గర మన దగ్గర షేర్ చేయడం, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ చేస్తుంటారు డెఫినెట్గా. కానీ మనం చూస్తున్నట్టు ఈ ఎంటైర్ ఈక్వేషన్లో పాకిస్తాన్ ఎక్కడ లేదు. ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడుతున్నారు యుఎస్, కానీ పాకిస్తాన్తో మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది అదొక అన్స్టేబుల్ రీజన్ అని. సెకండ్ భయం ఏంటంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఒకటి ఉంది, న్యూక్లియర్ మిసైల్స్ ఉంది. ఇది తాలిబాన్కి చేతిలో పడిపోతే, లేకుంటే తేరిక తాలిబాన్ చేతిలో పడిపోతే చాలా డేంజరస్ అది. అది జరగకూడదు. బలూచ్ వాళ్ళు కూడా కొట్టేస్తే చాలా డేంజరస్ అది. సో దానికి 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నది ఇరాన్లో, బహుశా నెక్స్ట్ 1 or 2 monthsలో ఇరాన్ అగ్రీ చేయకపోతే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్, యుఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు, ఇరాన్ది కంప్లీట్ మిసైల్ న్యూక్లియర్ సైట్స్ అంతా డిస్ట్రాయ్ చేసిస్తారు. అది జరుగుతుపోతుంది, డెఫినెట్గా జరుగుతుంది అది. అట్లనే పాకిస్తాన్ కూడా చేయొచ్చు. కానీ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ బాంబ్ చేయడం అంటే మనం చెర్నోబిల్లో చూసాం, మనం చాలా డేంజరస్ అది. మిసైల్ ధ్వంసం చేయడం ఇంకోటి, బట్ టు బాంబ్ ఏ న్యూక్లియర్ ఫెసిలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. మన దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని ఉంది నాచారంలో, మనం చూసాం అటువైపు. ఒక టైంలో సిటీ బయట ఉండేది, చాలా బయట ఉండే, అడవిలాగా ఉండే. అది భారతదేశంకి అన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్కి, అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ ఇక్కడ తయారవుతుంది హైదరాబాద్లో. ఇక్కడి నుంచి పంపిస్తారు న్యూక్లియర్ రాడ్స్, యురేనియం తెచ్చుకుంటారు, దానికి రాడ్స్ కన్వర్ట్ చేసి అక్కడ ఫ్యూయల్గా పంపిస్తారు. అది ఎక్కడైనా ఉండొచ్చు, భారతదేశంలో ఉన్న ఏ న్యూక్లియర్ ప్లాంట్లైనా వాళ్ళు వాడుకుంటారు అది. సో చాలా మిడిల్ ఆఫ్ ద కంట్రీలో ఎందుకు పెట్టారంటే వచ్చి కొట్టడం గంట సేపు పడుతుంది ఏ ఎయిర్క్రాఫ్ట్, దానికోసం హైదరాబాద్లో పెట్టారు అది. ఓకే, సో వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ పాకిస్తాన్తో డీల్ చేస్తున్నప్పుడు. పాకిస్తాన్లో ఉన్న ఇప్పుడు చూస్తున్న మన గవర్నమెంట్ స్టెబిలిటీ లేదు, వాళ్ళకి ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్ గెలుస్తారు, అన్ని తీసిపడేస్తారు. అక్కడ బెనజీర్ భుట్టో గెలిస్తే ఆమెను చంపేశారు. నవాజ్ షరీఫ్ని అయితే ఇంకా ఖతం చేశారు, భుట్టోనైతే ఊరి మీద వేసేసారు. వాళ్ళు అక్కడ ఉండనియరు, వాళ్ళకి ఆర్మీనే మెయిన్. ఆర్మీ ఉంటేనే వాళ్ళకి నడుస్తుంది అక్కడ. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చూస్తున్నాం, అదే సంగతికి వస్తుంది బంగ్లాదేశ్ కూడా. ఇట్లాంటి రిజీమ్స్ని ట్యాకిల్ చేయాలంటే యూఎస్కి ఇదొకటే పాలసీ ఏంటంటే వాళ్ళని కంప్లీట్గా ఐసోలేట్ చేయడం. ఐసోలేట్ చేసి వాళ్ళని అక్కడే ఉంచుకోండి, నువ్వు ఎక్కువ లొల్లి చేయకు, చేస్తే కొట్టేస్తాం మేము, ఉన్న చోటే ఉండు అంతే. సో అక్కడి నుంచి దాని మీద వీళ్ళ మీద ప్రెషర్ పెట్టడం. ఎట్లా బలూచుల్ వాళ్ళతోని, తెరిక తాలిబాన్తోని వీళ్ళందరూ వచ్చి దాడి చేస్తూ ఉంటారు పాకిస్తాన్ మీద. ట్రైన్లు హైజాక్ చేయడము, అక్కడ బస్సులు ధ్వంసం చేయడం అంతా. సో ఎంత యూఎస్ ఎత్తుగడే, యూఎస్ అని చెప్పలేము. దెర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ ఏజెన్సీస్. మీరు చెప్పినట్ల మనం ఒక ఓపెన్ ఫోరంలో మాట్లాడలేము. వాళ్ళు అంటారు కదా ఈ అన్నోన్ గన్మెన్ ఎవరు పంపించారు, దోవలు పంపించారు అంటున్నారు. ఎవరు తెలుసు, ఎవరైనా ఉండొచ్చు. మీరు మా మీద చేశారు కదా కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో, అది మీకు ఇచ్చేస్తున్నాం వాపస్. పాత ఒక వీడియో జరుగుతుంది ఇప్పుడు కూడా, వివేకానంద ఫౌండేషన్లో ఒక లెక్చర్లో అజిత్ దోవల్ గారు, అయితే 2014 ఇచ్చిన లెక్చర్ అనుకుంటా. మీరు ఇంకొక 26/11 చేస్తే బాంబే లాగా మీ చేతిలో బలూచిస్తాన్ ఉండదని చెప్పేశారు. సో మా మీద దాడి చేస్తే జమ్మూ కాశ్మీర్లో మేము కూడా అదే మీ మీద కూడా అక్కడ చేపించవచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే. అది నడుస్తుంది బలూచిస్తాన్. అండ్ బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. జియో పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఈ ఏరియా పక్కనే ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్క ఇరాన్. అక్కడి నుంచి వాళ్ళు చేపిస్తున్నారో తెలియదు. ఒకసారి బాంబింగ్ కూడా చేశారు ఇరాన్ మీద వెళ్ళి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. తాలిబాన్ మీద కూడా చేస్తున్నారు వాళ్ళు అటువైపు. సో పాకిస్తాన్ ఎట్లయిపోయిందంటే ఒకవైపు భారతదేశం, ఇంకోవైపు ఇరాన్, ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళు ముగ్గురు కలిసి కొడుతున్నారు ఇప్పుడు. దాంట్లో మనమే తక్కువ అందరికన్నా.
మనం అన్నోన్ గన్మెన్ యూజ్ చేస్తున్నాం, వాళ్ళైతే డైరెక్ట్ కొడుతున్నారు వచ్చి ట్రైన్ కాగల కార్యం అటు బలూచీసే చేస్తున్నారు, మాక్సిమం బలూచీస్. బలూచిస్తాన్ వాజ్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. నెహ్రూకి ఆఫర్ చేస్తున్నప్పుడు నెహ్రూ తీసుకోలేదు ఆ టైంలో, మనం తీసుకోవాలి ఉండే అప్పుడు. పాకిస్తాన్ ఫోర్సిబ్లీ వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. డెఫినెట్లీ బలూచ్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇష్యూ. ఈ యుక్రెయిన్ వార్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఒక ఫోకస్ ఇంకోటి ఇజ్రాయెల్ గాజా నడుస్తూనే ఉంటుంది, అది ఇంకొక 2-3 సంవత్సరాలు నడుస్తుంది. అది టిల్ ఒక స్మాల్ స్ట్రిప్ని టేక్ ఓవర్ చేసుకోవటానికి ఇజ్రాయిల్ని ప్రివెంట్ చేస్తున్న అంశాలు ఏంటి? అంత ఈజీ కాదు టేక్ ఓవర్ చేయడం అనేది. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే పెద్ద ప్లాన్ పెట్టారు కదా, మేము అక్కడ మొత్తం రివియరే కట్టేస్తాం, అందరం పంపించేస్తాను. నిన్న కూడా ఇజ్రాయెల్ ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ పొద్దున ఇచ్చారు వార్నింగ్ ఒకటి. అక్కడ ఉన్న అందరి దగ్గర వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఎవరు ఉండకండి గాజాలో, మేము అంత ఘోరమైన అటాక్ చేయబోతున్నాం, ఎవరు ఉండకూడదు. మనం సివిలియన్స్ గురించి మాట్లాడుతున్నాం అక్కడ ఈ అక్టోబర్ 7th జరిగిన అటాక్లో చాలామంది ఇజ్రాయెల్ నుంచి ఎత్తుకుపోయిన వాళ్ళు అక్కడ హమాస్ టెర్రరిస్ట్ కాకుండా సివిలియన్స్ కూడా ఉన్నారు కదండి. ఎవరు? గాజా నుంచి ఉన్న వాళ్ళు, క్యాప్టివ్ పాలస్తీనియన్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అటాక్ చేసి తీసుకెళ్లారు వీళ్ళని. ఈవెన్ మన హజాక్ మనని హాస్టేజెస్ని ఇడిపించినప్పుడు చూసాం, సివిలియన్స్ని పిల్లల్ని వాడుకున్నారు వీళ్ళు, హమాస్ వాళ్ళు చీర్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్లాగ్లు పట్టుకుంటున్నారు, తుపాకీలు పట్టుకుంటున్నారు. సో దే ఆర్ ఆల్సో నాట్ ఇన్నసెంట్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద రిలీజ్ హాస్టేజెస్ యూఎన్లో ఒక స్పీచ్ ఇచ్చారు, మీరు అది బహుశా ఇప్పుడు నడుస్తుంది, వైరల్ అయిపోయింది అది. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు, వాళ్ళు సివిలియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. పాలస్తీనియన్ సివిలియన్స్ కూడా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు, వీళ్ళు హాస్టేజెస్ ధమ్కి ఇస్తున్నారు ఇజ్రాయెల్ మీద. సో వాళ్ళని అటాక్ చేయడం దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు కూడా టెర్రరిస్ట్తోనే ఉన్నారు, మిమ్మల్ని కూడా టెర్రరిస్ట్ లాగానే ట్రీట్ చేస్తారు ఇజ్రాయెల్. టైం పడుతుంది, కానీ ఇజ్రాయెల్ అల్టిమేట్ ఏమంటే హెజ్బుల్లాని ఫినిష్ చేసినట్ల ఇక్కడ కంప్లీట్గా హమాస్ని ఫినిష్ చేయడం, వాళ్ళ లీడర్షిప్ని ఫినిష్ చేయడం. అది యూఎస్ గవర్నమెంట్ బ్లాంక్ చెక్ ఇచ్చేశారు. దీనికన్నా ముందు బైడెన్ ఉన్నప్పుడు ఆపేశారు, ఆయుధాలు కూడా ఇవ్వలేదు. బంకర్ బస్టర్ బాంబ్ మనం నస్రుల్లా మీద వాడిన బాంబ్, లెబనాన్లో హెజ్బుల్లా మీద వాడిన బాంబ్ భారతదేశం ఇచ్చింది వాళ్ళకి, ఇజ్రాయెల్కి. అది మనం మర్చిపోకూడదు, ఎందుకంటే మన కార్గిల్ టైంలో హెల్ప్ చేశారు. మళ్ళీ బాలాకోట్ అటాక్లో కూడా ఇజ్రాయెల్ మనకి ఇచ్చిన బాంబులు, అది న్యాచురల్ ఫ్రెండ్స్ కదండి, మనం ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు అదే షిప్ని వాళ్ళు సిరియా వాళ్ళు పట్టుకున్నారు 6 నెలల ముందు. మన ఇండియా నుంచి పంపించిన షిప్ విత్ ఆర్మ్స్, ఆయుధాలతోని మళ్ళీ ఇడిపించుకున్నారు వీళ్ళు. అది ఇజ్రాయెల్కి వచ్చేసింది రిటర్న్ అది. సో ఇజ్రాయెల్ విల్ క్లీన్ అప్ దట్ ఏరియా. మన ఓవరాల్ పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే 2 హాట్స్పాట్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒకటి యుక్రెయిన్ రష్యా, ఇంకోటి ఈ గాజా. ఇది 2 ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ ఒక 6 monthsలో కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు. ఒక 6 months స్పాన్లో అంతే. సో ఆ 6 months తర్వాత కొంత స్టెబిలిటీ ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఉంటుంది. ఇది నేననేది జియో పొలిటికల్ అఫైర్స్లో. ఆయిల్ ప్రైసెస్లో మెయిన్గా ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది, అంత ఎక్కువగా తగ్గదు, ఎందుకంటే సౌదీ అరేబియాకి ఎప్పుడు దాని ప్రొడక్షన్ కెపాసిటీ మీద ఒక ప్రాఫిట్ కావాలని వాళ్ళకు ఉంది. న్యాచురల్గా వాళ్ళ దగ్గర ఒపెక్ ఉంది, వాళ్ళని వాడుకుంటారు, ఒపెక్ని వాడుకుంటారు. ఒపెక్ వాళ్ళు డిటర్మైన్ చేస్తారు, ఏదో $80 ఉండాలా, 70 ఉండాలి, $60 ఉన్నా వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. కానీ ఓవరాల్ స్టెబిలిటీ ఉంటుంది డెఫినెట్గా. సో ఇది రష్యా ఉక్రెయిన్ వార్ ముగిసింది అని అనుకుంటున్న తర్వాత జరగబోయే పరిణామాలు. కరెక్ట్, అంటే స్టెప్ బై స్టెప్ నడుస్తుంది, స్టెప్ బై ఫేజ్డ్ మేనర్లో నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్ అది. బట్ తులసి గబార్డ్ భారత సందర్శన అనేది మాత్రం ఖచ్చితంగా